హలో అండి, అందరికీ నమస్కారం. హాయ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక సింపుల్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి రీసెంట్గా షూట్ చేస్తాను అనమాట. ఆ రోజు వచ్చేసి సాటర్డే రోజు అండి. ఇంకా ఉదయాన్నే ఇంట్లో కొన్ని సామాన్లు అయితే లేవు, కంప్లీట్గా నిండుకున్నాయి అనమాట. ఇంకా సరే అని చెప్పి సురేష్ గారు ఇక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి కొన్ని అయితే తీసుకొచ్చారు. మెయిన్గా ముగ్గు పిండి కోసం అని పంపించాను. ఇంకా వాటితో పాటు మిగిలినవి కూడా చెప్పారనమాట. బట్టల సబ్బులు కానీ, అంట్ల సబ్బులు కానీ, నార్మల్గా మంత్లీ వన్స్ కానీ 2 మంత్స్కి 3 మంత్స్కి ఒకసారి కానీ కంపల్సరీ డీమార్ట్కి అలా వెళ్ళి తెచ్చుకునే వాళ్ళము. రీసెంట్గా చాలా వరకు తగ్గించేసాంలేండి, డీమార్ట్ సైడ్ అటువైపు వెళ్ళట్లేదు. సో మన ఇంట్లో ఉండే పరిస్థితులను బట్టే కదా మనము నడుచుకోవాలి. సో అట్లాగా ఇంకేదైనా కావాలి అన్నా కానీ ఇక్కడే తీసుకుంటూ ఉంటాం. ఇంట్లో అయితే కంప్లీట్గా ఏం లేవన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఏం తెప్పించలేదు. కొన్ని కొంచెం ఎమర్జెన్సీ అన్నట్లు అంట్లు తోముకోవడానికి ముగ్గు పిండి, తర్వాత మిషన్లో బట్టలు అవి వేసుకోవడానికి తప్ప మిగిలినవన్నీ కూడా ఇంకా బయటకు వెళ్తాం కదా, మండే అలాగ వెళ్ళేసి తీసుకొద్దాము అని చెప్పి ఈరోజు రేపటికి కొన్ని తెచ్చుకున్నాం అనమాట. ఇంకా ముగ్గు పిండి అయితే తెచ్చుకున్నానండి. ఇంకా దాంతోపాటు కొన్ని కలర్ స్టోన్స్ ఉంటాయి కదా, అవి కూడా తెచ్చుకున్నాను ముగ్గులు వేయడానికి. ప్రజెంట్ మనకి ఇంకా చెప్పాను కదా పండగ నెల స్టార్ట్ అయింది కాబట్టి కొంచెమైనా వేసుకుందాము అని చెప్పేసి అదొక ఇది. నార్మల్ డేస్లో ఎలా ఉంది, పండగ నెల ఇలాంటి టైంలో అయితే కంపల్సరీ ముగ్గు అయితే పెట్టాలండి. ముగ్గు పెట్టి కొంచెం డిఫరెంట్గా అయినా కానీ ఉండాలి. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఒక్కొక్క నెలకి ఒక్కొక్క ఏదైనా ఒకటి చెప్పారు అంటే దానికి ఏదో ఒకటి ఉంటుంది ట్రెడిషన్ అనేది. సో నాకు వీలైనంత వరకు 90% నేను ఆ ట్రెడిషన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తాను. అండ్ నా పాపకు కూడా నేను అలానే నేర్పించాలని అయితే ట్రై చేస్తాను కూడా. ముగ్గు పెట్టడం ఇలాంటివన్నీ కూడా కంపల్సరీ ఆడపిల్లలకి అలవాటు చేయాలి. అది నా ఉద్దేశం అండి, ఎందుకో నాకు తెలీదు, నేను అలాగే పెరిగాను. వీటన్నింటిలో ఒక పీస్ఫుల్ అనేది ఉంటుంది అనమాట. మనశ్శాంతి మెయిన్గా చెప్పాలి అంటే ఒక వైబ్ ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా రీసెంట్ జనరేషన్లో. అలాగా పెద్దవాళ్ళు మనకి ఇవన్నీ నేర్పించినవి ఎక్సర్సైజ్ పరంగా కానీ, మనసుకి సంబంధించి మనసు ప్రశాంతంగా ఉండడానికి. సో ఉదయాన్నే లేచి ఏదో నిద్రమత్తులో అలా ఉండిపోకుండా వాకిలి కడిగి ముగ్గులు పెట్టి, సో అదొక పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి నేను కంపల్సరీ ఇలాంటి ట్రెడిషన్స్ అన్నిటిని కూడా ఫాలో అవుతాను. ఇంకా వాకిలి ముందైతే కొంచెం అలా శుభ్రంగా చిమ్మేసి నీళ్ళైతే చల్లేసిందండి అమ్మాయి. ఇంకా నేను మళ్ళీ వచ్చేసి డ్రై అయిపోతే ముగ్గు గీయడం సరిగ్గా ఉండదు కదా అని చెప్పేసి సింపుల్గా ముగ్గు అయితే పెడుతున్నాను. రీసెంట్ టైమ్స్లో నేను చాలా వరకు చూస్తున్నా, ఎవరి ఇష్టాలు వాళ్ళవేలేండి, కాకపోతే మరీ ఎక్కువగా అతి గారాబం చేసేస్తూ ఉంటారు. నేను కూడా ఒకప్పట్లో ఏ పని చేసేదాన్ని కాదండి. కాకపోతే మన పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం గమనించుకుంటూ మన టైం వచ్చినప్పుడు దాన్ని ఫాలో అవ్వాలి. సో అలాగే మన పిల్లలకు కూడా నేర్పిస్తే బాగుంటుంది. సో ఎవరి గురించి నేను అనట్లేదు, జస్ట్ చెప్తున్నా ఇలాగుంటే మన హిందూ సాంప్రదాయం కదా. కొన్ని అయితే బాగానే ఉంటున్నాయి, కానీ కొన్ని మరీ ఓవర్ ఇదైపోయి బిహేవ్ చేస్తున్నారు రీసెంట్ టైమ్స్లో. సో ఎందుకులేండి, ఎవరి గురించో మనం జడ్జ్ చేయకూడదు. మన దగ్గర కూడా మిస్టేక్స్ ఉంటాయి. సో మనం అంతా ఆల్ పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు మాట్లాడాలి. మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్క దగ్గర కూడా ఏదో ఒక మిస్టేక్ అయితే ఉంటూ ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడను. నా అభిప్రాయం ఇది. నాకు 90% వీలైనంత వరకు పెద్దవాళ్ళు నాకు ఇచ్చినవి నేను నేర్చుకుంటాను అండ్ నా పిల్లలకు కూడా ఇవ్వాలి అనుకుంటాను. సో అదనమాట. నెక్స్ట్ అయితే ఇంకా ముగ్గు అయితే పెడుతున్నానండి. ఇంకొక విషయం ఏంటంటే ధనుర్మాసం అంటే మెయిన్గా ఇట్లా గీతలు ముగ్గులు వేస్తారు. దానికి కూడా ఏదో ఒకటి ప్రత్యేకత ఉండే ఉంటుంది. నేను కూడా ఈ ధనుర్మాసం మొత్తం ఇలాగ డిజైన్స్ కాకుండా ఇట్లా ముగ్గులు వేద్దాం అనుకుంటున్నా. అవన్నీ చెప్తున్నాను, కానీ మెయిన్ వాకిల్ పెట్టాలండి. కానీ నేను మర్చిపోయి గీతలు అయితే గీసేసాను అనమాట ఆ రోజు కూడా. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి అయితే నార్మల్గా గుర్తుపెట్టుకుని మరీ వేసానులేండి. హడావిడి అంటే కొంచెం లేట్ అయిపోతుంది స్కూల్కి అన్న ఉద్దేశంతో తొందరలో అలవాటు అయిపోయింది కదా ఇంతకు ముందంతా. సో అలా అయితే గీసేస్తున్నా. ఇంకా కొంచెం కలర్స్ అయితే ఫిల్ చేస్తాను. ఇదేంటంటే సిమెంట్ రోడ్ మనకి బాగా వైట్ వచ్చేసిందండి. కొంచెం కలర్ బ్లాక్ అంటే గ్రే కలర్ ఉంటుంది కదా, అలాగనకు వచ్చిందంటే ముగ్గు బాగా కనిపిస్తుంది. అంటే వీడియోలో మరీ డల్ అవుతుంది, కానీ రియల్గా బాగానే ఉంటుంది ఇంటి ముందు చూసినప్పుడు. వీడియోలో అంత కలగా కనిపించట్లేదు. సో కళ్ళపి చల్లేసి ఇంకా నార్మల్గా ముగ్గు పిండితో అయితే ముగ్గు పెడతాను. ముగ్గు అవి తెప్పించుకున్నాను కదా, రేపటి నుంచి పెడదాము, కళ్ళపి చల్లలేదు కదా, టైం అయిపోయింది అని చెప్పేసి నార్మల్గా ఈ రోజైతే ముగ్గురాలతో అయితే పెట్టేస్తాను సింపుల్గా. ఇలాగైతే నెక్స్ట్ నుంచి మంచి ముగ్గులు వేస్తాను. ఇంకో విషయం అండి, నా మనసులో ఉంది, షేర్ చేసుకోకూడదు అని అనుకుంటున్నాను. బట్ ఎందుకో నాకు వీడియోతో మాట్లాడుతుంటే మీతో కూడా ఇంకా నా బాధ అనేది ఎవరికైనా షేర్ చేసుకుంటాను అంటే మీతోనే చెప్తూ ఉంటాను, ఏదైనా మంచైనా చెడైనా. అది కూడా రీసెంట్ టైమ్స్లో చాలా వరకు తగ్గించేసానులేండి. మనం ఏదైనా చెప్పుకున్నా కానీ యూట్యూబ్లో వ్యూస్ కోసము
సో సమ్ క్రియేషన్ అలా మాట్లాడుతూ ఉంటారు. అవి కూడా నేను తీసుకోలేక రీసెంట్ టైమ్స్లో చాలా వరకు షేర్ చేసుకోవడం అయితే తగ్గించేశాను. బట్ ఇది యూట్యూబ్కి సంబంధించిందే కాబట్టి యూట్యూబ్లోనే చెప్తున్నాను. నేను ముగ్గు పెట్టేశాను. ఇంకా లౌక్కి అయితే వాటికి కలర్స్ పెడతా ఉందన్నమాట. నిద్ర లేచి తనను కూడా ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ చేస్తేనే కొంచెం లేజినెస్ పోయి స్కూల్కి తొందరగా రెడీ అవుతారు. సో అది ఇంకా మన మొక్కలన్నీ ఈ మధ్య ఏంటంటే అండి గొర్రెలు పట్టాయి అన్నమాట. మొత్తం తినేసాయి. కనకంబరాలు, మందారం చెట్లు, వంగ చెట్లు, మొత్తం పంట మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఒక 40 to 50 దాకా వచ్చాయి. 30-40 ఉండొచ్చు. నేను ఒకవైపు తరుగుతుంటే ఇంకొక వైపు వెళ్ళిపోయి మొత్తం తినేసాయి అన్నమాట. ఇటువైపు పక్కింటి వాళ్ళవి కూడా ఏం లేవు. రోజా మొక్కలతో సహా ముళ్ళులు ఉన్నా కానీ ఒలుచుకుని తినేసి వెళ్ళిపోయాయి అనమాట. చూపిస్తాను ఒకసారి, మీరు చూడండి. ఇది మొత్తం అసలు చాలా పెద్దగా ఉండింది. చెట్టు కింద ఉండిందండి బకెట్లో. ఇంతకుముందు ఈ చెట్టు ఉండింది కదా, ఇంతకుముందు నేను పూలు కోసుకుంటూ మీకు చూపించాను. సరేలే బాగా పూస్తుంది కదా బకెట్లో అని చెప్పేసి కింద సరిగ్గా పూయట్లేదు ఈ చెట్లు పెద్దగా ఉండటం వల్ల. బకెట్లో తీసుకొచ్చి వేసాను. మొన్న నాన్న వచ్చినప్పుడు వేసి ఇచ్చారనమాట. భలే ఉండింది. ఇంకా పువ్వులు వస్తాయి అనుకునే టైంకి మొత్తం తినేసాయి. మళ్ళీ ఈ 1 వీక్లో కొంచెం గ్రో అయిందనమాట. సో ఈ చెట్టును కూడా తినేసాయి మొత్తం. ఇక్కడ చూడండి, ఆ మందారం చెట్టు చూడండి ఎన్ని పువ్వులు పూసేదో కదా. ఇంతకుముందు వ్లాగ్స్లో మీరు చూసుంటారు. బట్ ఇప్పుడు ఒక్క పువ్వు కూడా లేదు. అన్నీ తినేసాయి అనమాట. ఆకులు ఇప్పుడిప్పుడే మళ్ళీ చిగుర్లు వచ్చాయి. సో ఇంక ఇది ఈ చెట్టు కూడా తినేసాయి చూడండి. ఒక్క చెట్టు అంటే ఒక్క చెట్టు ఉంచలేదు. ఇది సోషల్ మీడియా అనే గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. కానీ మనుషులు అన్న తర్వాత మంచి చెడులు ఎలా మర్చిపోతారండి. ఒక వ్యక్తి గురించి వాళ్ళు మన జోలికి రాలేదు, మనల్ని ఏం అనలేదు. ఒక్కొక్కసారి మనల్ని డైరెక్ట్గా అన్నా కానీ మనం ఏం చేయలేక నోరు మూసుకొని కూర్చొని ఉంటాము. ఎందుకు వచ్చిందిలే, దాని మీద రాయేస్తే మన మీద పడుతుంది అని చెప్పేసి అలా థింక్ చేస్తాము. మన పని మనం చూసుకుంటూ వెళ్ళిపోతాము. బట్ నేను ఒకరిని ఏమీ అనకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడేసి అసహ్యంగా ఉంది నిన్ను చూస్తుంటే, వీడియోస్ పెడుతున్నావు, డ్యాన్స్ చేస్తున్నావు, బుద్ధి లేదా, ఎందుకు ఇలా మాట్లాడతారనేది నాకు అర్థం కాదు. ఆ వ్యక్తిని నేను ఒక్క మాట అనలేదు. అసలు ఆవిడ పేరు కూడా ఇప్పటికీ నేను చదవలేదు. జస్ట్ ఆ కామెంట్ చదివాను, తర్వాత వదిలేసాను. రీసెంట్ టైమ్స్లో ఇవన్నీ తీసుకోలేక ఎందుకో అండి కొంచెం దూరంగా ఉంటున్నాను అనమాట. నా పని ఏదో నేను చేసుకొని వెళ్ళిపోదాం. చాలా పడ్డాను యూట్యూబ్కి వచ్చిన తర్వాత. అండ్ రీసెంట్గా పడినవి చాలా నేను చాలా డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చి రీసెంట్గా నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నా. నేను 4-5 నెలలు గమ్ముగా కూర్చొని 1 సంవత్సరం అంతా యూట్యూబ్ను వదిలేసి కూర్చొని ఉన్నప్పుడు ఎవరు ఏమైందని నీకు అని నువ్వు అడగలేదు కదా నన్ను. సో నేను హ్యాపీగా ఉన్నప్పుడు క్వశ్చన్ చేయడానికి నువ్వెవత్తివి. సో నేనైతే ఒకరు నన్ను ఒక మాట అన్నా కానీ ఏదన్నా దాన్ని క్వశ్చన్ చేయగలనే కానీ తుస్కారంగా మాట, నోరు ఉంది కదా, ఫోన్ ఉంది కదా, వాళ్ళు ఏం చేయలేరులే, వాళ్ళకి నేను ఎవరో తెలియదులే అని చెప్పేసి నోటుకొచ్చినట్టు కామెంట్స్ పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నేనైతే ఏం చెప్పలేనండి. నువ్వెవరో నాకు తెలియదు, నీ మొహం నాకు తెలియదు. కాకపోతే ప్రతి ఒక్క దానికి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, కర్మ అనేది ఉంటుంది. సో నేను నీ జోలికి రాకుండా నువ్వు నన్ను అనే రైట్ లేదు. సో నేనైతే నేనైతే అలాంటి పెంపకంలో అస్సలే పెరగలేదండి. నా తల్లిదండ్రుల దగ్గర మనీ లేదేమో కానీ సంస్కారం లేకుండా అయితే నన్ను ఎప్పుడు కూడా పెంచలేదు. మీరు ఎలా పెరిగారో మీ కామెంట్స్ని బట్టి, మీ ఇదిని బట్టే నాకు అర్థమవుతుంది. సో మీలాంటి వాళ్ళు అసహ్యంగా ఫీల్ అవ్వాలి కానీ మంచి మనసున్న మా లాంటి వాళ్ళు ఎప్పుడూ అసహ్యంగా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. నా పని ఏదో నేను చూసుకుంటూ వెళ్తున్నా. నేను ఏడుస్తున్నో బాధపడుతున్నో ఒక మూల కూర్చుంటే నువ్వు వచ్చి నన్ను అడగలేదు కదా, నీకు తెలియదు కదా నా లైఫ్ స్టైల్ ఏంటి, నా సిచ్యువేషన్స్ ఏంటి, అవన్నీ కూడాని. సో అలాంటప్పుడు మాట్లాడే రైట్ నీకు లేదు. అది నీ కామెంట్కి నా సమాధానం. రిప్లై అడుగుతూ ఉంటారు కదా, సో దాని గురించి రిప్లై అనమాట. ఇంకా పాజిటివ్గా చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్లో నేను కొంచెం స్ట్రాంగ్గా లేను కాబట్టి రిప్లైస్ అవి కొంచెం కామెంట్స్కి వాటికి దూరంగా ఉన్నాను. కొన్ని రోజులు నాకైతే టైం పడుతుంది. సో డెఫినెట్లీ ఇంతకు ముందులాగానే మళ్ళీ యాక్టివ్గా తయారవుతానమాట. సో ఇంకా నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను అంతే. ఇంకా తర్వాత అయితే టైం అయిపోయిందండి ఈరోజు లంచ్కి. ఈ లోపు ఏంటంటే కస్టమర్ వచ్చారనమాట. నేను ఏదో తీరిగ్గా వంట చేసేసుకుందాము, ఇంకొక 30 minutes ఉంది అనుకున్నాను. తీరా కస్టమర్ వచ్చారు పక్కూరు నుంచి. ఇంకా వాళ్ళకి మాట్లాడాలి అంటే తెలిసిన వాళ్ళంటే మాట్లాడుతూ కూర్చుంటాము. కానీ తెలియని వాళ్ళు అలా ఎవరైనా వచ్చారనుకోండి, అంటే కొంచెం పరిచయం లేని వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళతో మనం ఏం కన్వర్షన్ చేయలేము, వాళ్ళని అట్లా వెయిట్ చేయించలేము. పిల్లలకేమో లంచ్ టైం అయిపోతుంది. సరే తాలింపైన పెట్టేసి తొందరగా క్యారేజ్ అంటే రెడీ అయిపోతుంది. సురేష్ గారు మిగిలిన పని చేసేసుకుంటారు
అని చెప్పేసి హడావిడిగా చేస్తున్నా. దాంట్లో టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. అరే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా, బాగోదేమో అని చెప్పి వాళ్ళనైతే లోపల కూర్చోబెట్టాను. ఇంకా నేనైతే తొందరగా ఆనియన్స్ అవి కట్ చేసి పెరుగుందండి, పెరుగు పులుసులాగా చేసేద్దాము అని చెప్పేసి అయితే ఫాస్ట్గా అయితే చేస్తున్నాను. ఇదేంటంటే తొందరగా అయిపోతుందండి 10 నిమిషాల్లో. ఇంకా అందుకని చెప్పేసి వంట అయితే పెట్టుకున్నా. ఈరోజు ఆల్రెడీ తెలుసు నాకు ఇంట్లో కొంచెం పని ఉంది. సో అవన్నీ చేయడం వల్ల లేట్ అయిపోయింది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇది ప్లాన్ ఉండింది. అయినా కానీ ఇంకా టైం ఉంది కదా, కొంచెం రిలాక్సింగ్గానే ఉన్నాను. ఎంత టైం పడుతుందిలే అని చెప్పేసి రెడీ అవుతూ ఉన్నాను అనమాట. సడన్గా ఇంకా కస్టమర్ వచ్చేసరికి ఇంకొంచెం హడావిడైపోయింది. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయమంటాం, కానీ ఇంకా మనము పనులు చేసుకుంటా కూర్చుంటే కస్టమర్ అయితే వెయిట్ చేయరు కదండి. సో అందుకని కొంచెం తొందరగా అయితే చేశాను అనమాట. ఈ రెసిపీ మీకు ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పుంటాను. ఇందులోనే కొంతమంది మినుములు ఏదో పునుగుల్లాగా వేస్తూ ఉంటారు, ఏదో చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే చూశానమాట. వంకాయ వేస్తూ ఉంటారు, అలాగే చాలా వెరైటీస్ అయితే చూశాను. బట్ మా సైడ్ అయితే ఓన్లీ ఆనియన్స్ ఇలా వేసేసి సింపుల్గా అయితే చేసుకుంటామండి, బాగుంటుంది. సో మరీ తినలేం, కానీ వారంలో ఒకసారి అట్లాగా తొందరలో మనకి పని అవ్వాలి అనుకున్నప్పుడైతే బాగా చేసుకోవచ్చు. తాలింపు పెట్టేస్తున్నానండి. ఇందాక కామెంట్ గురించి మాట్లాడాను కదా, ఇలాంటివి డైలీ ఒక ట్రెండ్ అయినా చూస్తూ ఉంటాము ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న తర్వాత. బట్ ఇంకా వీడియో గురించి ఏదన్నా మాట్లాడినా నీకు అది రాదు ఇది రాదు అంటే ఓకే, కానీ పర్సనల్గా మన గురించి తెలియకుండా మాట్లాడితే చాలా బాధ అనిపిస్తుందండి. మీరే నా ప్లేస్లో ఉండి ఊహించుకోండి, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు అలా ఇలా అని మాట్లాడేస్తే మీకు ఎంత బాధ అనిపిస్తుంది. సో నా సిచ్యువేషన్స్ 100 ఉండొచ్చు, అలాగని చెప్పేసి నేను కూర్చొని ఉంటే ఇది నా ప్రొఫెషన్ అండి. దానికోసం నేను 100 ప్రయత్నాలు చేస్తే కానీ నేను ఒక మెట్టు పైకి ఎక్కలేను. సో ఏదో అప్పటికి చాలా రోజులు మీ అందరి వల్ల, కొంతమంది వల్ల నేను తట్టుకోలేక కొంచెం సైడ్కి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. పరిస్థితుల్ని హ్యాండిల్ చేయలేక నిజంగా గివ్ అప్ ఇచ్చేసాను యూట్యూబ్ ఒక టైంలో. బట్ తర్వాత మళ్ళీ నాది, నేను ఎన్ని రోజులు కష్టపడ్డాను. సో ఎవ్వరూ లేనప్పటి నుంచి ఇంత స్థాయికి వచ్చిన తర్వాత నా పనిని, నా కష్టాన్ని నేను ఎందుకు వదులుకోవాలి అని ఈ రీసెంట్ టైమ్స్లో కొంచెం ముందుకు వస్తూ ఉన్నాను. దానికోసం ఒకే దగ్గర కూర్చుంటే అవ్వదండి, 100 దారుల్లో వెళ్ళాలి. యూట్యూబ్ ఇది నా ప్రొఫెషన్ అండి. నేను ఇక్కడ యూట్యూబ్లో కనిపించే అనిత వేరు, రియల్గా కనిపించే అనిత వేరు, అండ్ అనిత మనసులో ఉన్నది వేరు. అవన్నీ మీకు తెలియదు, తెలిస్తే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. నిజంగా చెప్పాలి అంటే నాలో నెగిటివ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి, పాజిటివ్సే ఎక్కువ ఉంటాయి మీరు నా గురించి ఆలోచించినప్పుడు. బట్ ఎందుకు నాలో నెగిటివిటీని చూస్తారనేది నాకు అర్థం కాదు. అందరూ కాదు, నేను చెప్పాను కదా, ఆ 1% 2% వాళ్ళకి అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. అలాంటి వాటి గురించి ఎందుకు మాట్లాడతారనేది నాకు అర్థం కాదు. సో ఇంకా ఇక్కడ ఆనియన్స్ అయితే కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే బాగుంటాయండి. దీంట్లోకి స్టీల్ గిన్నె పెట్టేశాను అనమాట, అడుగు మారుతుందేమో అని చెప్పి భయం వేసింది. కొంచెం మందంగానే ఉంది, బాగానే ఉంది కదా అని చెప్పి పెట్టేశాను. ఫస్ట్ టైం ఇది వాడడం అయితే. ఇందులో కొంచెం అంత సాల్ట్ వేసాము అంటే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి, మరీ అంత ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు. ఇందాక నేను మాట్లాడిన టాపిక్ గురించి మీరు కొంతమంది అనొచ్చు నెగిటివ్ గురించి మాట్లాడొద్దు అని చెప్పేసి. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు 2-3 మంత్స్ నుంచి యూట్యూబ్లో ఉన్నాను కదండి, ఎక్కువగా మాట్లాడను. బట్ పదే కామెంట్స్ పెడుతూ ఉంటే అసలు తెలియకుండా మనకైనా కానీ బాధ అనిపిస్తుంది కదా. సో మీ గురించి ఎవరైనా మొక్కు మొహం తెలియని వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళే మనల్ని ఒక మాట అంటే ఎంతో బాధపడతాము. బట్ వాళ్ళకి మన గురించి తెలియకుండా ఎందుకు కామెంట్స్ పెడతారు అని చెప్పేసి అనిపిస్తుంది. నిన్న నైట్ నుంచి అండి ఆలోచిస్తూ ఉన్నానమాట, ఎందుకు మాట్లాడతారు అట్లాగా, ఇంకా అలాగే కూర్చొని ఉంటామా ఏ పనులు చేయకుండా, ఎలాగా ఉండకుండా అని చెప్పేసి. సో నవ్వుతాము, ఏడుస్తాము, మనుషులు అన్నాక సహజం అండి. దాని నుంచి మనం బయటికి రావాలి కదా, రావాలి అంటే మన ప్రయత్నం మనం చేయాలి. సో నా కష్టాలు, నా ప్రాబ్లమ్స్ అన్ని నేను క్లియర్ చేసుకోవాలంటే నేను యాక్టివ్గా ఉండాలి. ఇంతకుముందు అనిత ఎలా ఉండిందో ఒక 4 years బ్యాక్, 3 years బ్యాక్, నేను దాన్ని బ్యాక్ తీసుకొచ్చుకోవాలి, అంతా యాక్టివ్గా నేను పనులు చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. లేదు మీలాంటి వాళ్ళందరూ కామెంట్స్ పట్టించుకొని సమాజం ఏమనుకుంటుందో, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనుకుంటే నేను కూడా మీలాగే తయారవుతానేమో. ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇల్లు కొనేశారు, ఇలాగా మాట్లాడి గాసిప్స్ ఒకరి మీద నెగిటివ్ స్ప్రెడ్ చేసుకుంటూ ఉండేదాన్నేమో. బట్ నేను అలాంటి దాన్ని కాదండి, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాలనుకుంటున్నా. నాకు మంచి చేసిన వాళ్ళకి మంచి, చెడు చేసిన వాళ్ళకి చెడు చేయను, వాళ్ళ జోలికి మాత్రం లైఫ్లో వెళ్ళను, అంతే నా క్యారెక్టర్. అయితే అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకోండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కర్రీ అంటారా ఏమంటారా దీన్ని, ఇంకా దీన్ని అయితే అస్సలు వేడి చేయకూడదు. ఇంకొంచెంసేపు ఆపిన తర్వాత మంచి కలర్ వస్తుంది. వంట అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ